మీతో ఎలా ఉండేది సాన్నిహిత్యం, రిలేషన్‌షిప్ కూతురుగా? జనరల్‌గా పిల్లల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ సాన్నిహిత్యం, ఆ సంబంధం, ఆ రిలేషన్, ఆ ప్రేమ ఎలా ఉండేది? అటాచ్‌మెంట్ మీ మధ్య? అది చాలా గొప్పగా ఉండేది. సామాన్య తండ్రి కంటే ఎక్కువ గొప్పగా ఉండేది. సామాన్య మా తండ్రి అన్నీ కొనిచ్చేవాడు. ఈయన గొప్ప తండ్రి కదా! ఏమి కొనిచ్చేవాడు కాదు. సాధించుకోవే అనేవాడు. సో ఏదైనా సరే సాధించుకోవాలి. హ్మ్. ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టొద్దు. కత్తుల వలె నిలబడి కొట్లాడాలి. ఆడపిల్ల ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి. తప్పు చేయకపోతే ఎవరికి భయపడదు. తప్పే చేయవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. తప్పు చేయకపోతే ఎవరికి భయపడదు. అందుకే నా తూటాలో కూడా భయపడలేదు. ఆపరేషన్ 50-50 అన్న భయపడాలి. హిస్ విజన్ ఈజ్ వెరీ గ్రేట్. హ్మ్. అట్లా సో చాలా గొప్ప వ్యక్తి. ఎన్ని మాటలు రాసినా ఎన్ని ఇది చేసినా కానీ ఆయన ఎంతో గొప్పతనం అంటే మా లైఫ్లో నేను కానీ మా సూర్యమన్న కానీ సూర్యుడు చంద్రుడు వెన్నెల. చంద్రుడు చనిపోయాడు, మిగిలింది సూర్యుడు చంద్రుడు వెన్నెల. చాలా కష్టాలు పడ్డాం మేము, చాలా కష్టాలు. తండ్రి లేదు, అమ్మ లేడు, కూలికి వెళ్ళిపోయేది అమ్మ, వచ్చేది. ఆకలి అయితే ఎవరు లేరు తిండి పెట్టడానికి. ఆకలి అవుతుంది కదా, అవును. దెబ్బ తగిలినప్పుడు నొప్పి అవుతుంది, రక్తం గారుతుంటుంది, ఏడుస్తుంటాం. మందు పెట్టడానికి ఎవ్వరు లేరు. చెడు అవుతుంది, మంచి అవుతుంది, మంచి చెడు అని చెప్పేవాళ్ళు లేరు, బెదిరించే వాళ్ళు లేరు. గద్దరన్న పేరు చెప్పుకోవాలంటే నక్సలైట్ మీరు అన్నారు కదా, ఈ నక్సలైట్ పిల్లల దూరం పెట్టాను. ఏ కుటుంబాల ఇంట్లోకి పోలేవాళ్ళు, వాళ్ళు భయపడే వాళ్ళు మమ్మల్ని పిలిచాలంటే. ఎక్కడ ఆనందంగా నవ్వుకుంటలేము, స్వేచ్ఛగా బతకలేదు. ఎప్పుడు భయాందోళనలో తండ్రి ఏమన్నానే తిరుగుబాటు చేయలేము. రైట్. గద్దరన్న మీద ఇది కొత్త విమర్శలు కాదు, బండి సంజయ్ గారు వేసిన. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయనను విమర్శిస్తూనే వస్తున్నారు. తన పాట మీరు ఇందాక అన్నారు, తన పాట కూర్చొని మన ఇంట్లో అన్నం తిని మనమిస్తే బతుకు తెరువు చేసుకుని బతుక్కుంటూ గద్దరనకే వెన్నుపోటు కోసిన వాళ్ళకు సాక్ష్యంగా ఇప్పటికి బతికే ఉన్నారు. ఇప్పుడు జైలు కొడుతున్నారు. మాకు తెలియదు అనుకుంటున్నారా? మా సూర్యమన్నకు, వెన్నెలమ్మకు, విమలమ్మకు, మొత్తం గుమ్మడి వాంచానికి. అయినా సరే చాలా గొప్పగా ఏమనేవాడంటే, మేము మంచోళ్ళను ఉద్ధరించడానికి పుట్టలే బేటా, చెడ్డోళ్ళని మంచి చేయడానికి వచ్చాం. లంగోడైన దొంగోడైన మనవడు కదా అనే గొప్ప ఇన్స్పిరేషన్ని నేను మా సూర్యమన్న తీసుకొని, మా సూర్యమన్న లైఫ్ ప్యాటర్న్ డిఫరెంట్, నా లైఫ్ ప్యాటర్న్, నా విజన్ డిఫరెంట్. ఎందుకంటే కష్టాలు పడుకొని వస్తే మళ్ళీ ఎందుకు కష్టాలు కావాలనుకుంటాం, మళ్ళీ ఎందుకు కన్నీళ్ళు కావాలనుకుంటాం. కష్టాలు పడుకుంటా నా విజను, నేను చదువుకుంది విజను, నా ఆశయము గొప్పది, అవి వదులుకొని మా అఖండ భారతదేశం ప్రజలు గద్దరన్న ఆశయాన్ని తీసుకుపోతే మేము కూడా ఆయన బిడ్డల కంటే ఆయన పాటతో, ఆయన వ్యక్తిత్వంతో, జీవితంలో ఇన్స్పైర్ అయిన శిష్యులమే. దాన్ని దాపెట్టుకోలేక మేము కూడా నడుస్తున్నాం మీతో పాట. నిన్న కూడా నడిచాం వెనకలుండే. మీరంతా నిన్న మొన్న వచ్చిన జర్నలిస్టులు, నా ముందు మీరు చిన్న జర్నలిస్టులే. నేను పెద్ద పెద్ద జర్నలిస్టులను చాలా చిన్నప్పుడే చూసా. 2 ఏళ్ళు ఉన్నప్పుడు చూసా, 3 ఏళ్ళు ఉన్నప్పుడు చూసా, 10 ఏళ్ళు ఉన్నప్పుడు చూసా కదా. వాళ్ళకు తెలుసు మా గురించి రాసినప్పుడు. సూర్యమన్న ఉంటాడు, చంద్రన్ ఉంటాడు. జజ్జన కరి జనారే జనకు జనా జనారే అని నేను డ్యాన్స్ వేసుకుంటూ పోతుంటే, కొండలు పగిలేసినం బండలను పిండినం అని సూర్యమన్న, చంద్ర ఇద్దరు బ్యాలోలు ఉంటే నేను మధ్యలో డ్యాన్స్ వేసేదాన్ని. అది ఎవరికి తెలుసు? మేము చెప్పుకోలే, యాక్టింగ్ చేయలేదు, పేపర్లలో వేయలేదు. వెనకలు ఉన్నాం, ఒక కుటుంబంగా వెనకలుండి పయనించాం. సో అన్ని తట్టుకున్నాం. మరొక్కసారి ప్రజల కోసం అన్ని వదులుకొని వస్తున్నామంటే ఇక్కడ మాకు బిజినెస్ లేవు, దందాలు లేవు, ఏమి లేవు. ఉన్నాయి వదులుకొని. గద్దరన్నకు ఆస్తులు ఏం లేవా? ఆస్తులు ఏం లేవు. ఇటీవల ఆస్తి ఎలా ఉందనంటే యావత్ తెలుగు ప్రజలు, కళాకారులు, మీలాంటి జర్నలిస్టులు, మేధావులు, దళిత బిడ్డలు, నాలాంటి అణిచివేయబడుతున్న ఎంతోమంది స్త్రీలే గద్దరన్న ఆస్తి, మా ఆస్తి కూడా. గద్దరన్న మృతి తర్వాత మీ మధ్యలో, సూర్యమన్న మధ్యలో అభిప్రాయ భేదాలు కానీ, ప్రపంచాలు కానీ ఏమైనా వచ్చాయా? అభిప్రాయ భేదాలు, డిఫరెన్సెస్ సూటిగా అడుగుతున్నాను నేను. ఒక ప్రశ్న అయితే ఉంది. ఆస్తుల తగాదాలో, ఆస్తుల వివాదంలో సూర్యం, వెన్నెల ఇద్దరు ఘర్షణ పడ్డారు అనే ఒకటి. గద్దరన్నకు ఆస్తులే లేవు. ఉన్న 2 ఇండ్లు, ఒకటి అన్నకు, ఒకటి నాది, అయిపోయింది. ఓ 1000 ఎకరాల భూములు ఉన్నాయా, ఫామ్ హౌస్లు ఉన్నాయా,
బిజినెస్లు ఉన్నాయా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా, రైట్, బినామీ ల్యాండ్లు ఉన్నాయా, లేకపోతే అమెరికాలో స్విస్ బ్యాంక్లో అక్కడక్కడ బ్యాంక్లో రిజర్వ్స్ పెట్టున్నారా? ఏమీ లేదు. చిన్న చిన్న డిఫరెన్సెస్, చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్న ఆలోచన విధానం. నేను ఎప్పుడు అంటాను, మా సూర్యమన్న కృష్ణుడు లాంటి వాడు, నేను అర్జునుడిని అన్న ఆలోచించి చేసి అట్లా వద్దు ఇట్లా, ఆయన అంతే, ఇప్పుడు కూడా అంతే, ఏదైనా నాలా ఇలా ఓపెన్గా మాట్లాడాడు అన్న, చాలా ఆలోచించి చేసి ముందు అట్లా పోదాం వెన్నెలా అంటారు. నేను ఏంద్రవే అట్లా పోయి కొట్టుడే అని పోతా అంటే అట్లాగే జరిగింది. చూడండి, గద్దర్ మీద అటాక్ అయినప్పుడు ఆలోచించుడు, అరే ఫస్ట్ నేను మా నాన్నని కాపాడుకుంటా. మీరు ఉన్నారా గద్దరండ మీద అటాక్ అయినట్టు? గో బ్యాక్ టు 1997. అంటే వెంట ఉన్నారా, ఆ ప్రదేశంలో ఉన్నారా? సో ఆ సిచ్యువేషన్లో సూర్యమన్న నేనున్నాను, హాస్టల్లో చంద్రకిరణ్ ఉన్నారు, మా తమ్ముడు కేశ్ ఉన్నాడు, మా అమ్మను. ఆ గద్దర గారి శ్రీమతి విమలమ్మ, మా అమ్మ, గద్దరన్నకు ఎదురుగా నిలబడి ఆ దుండగులతో యుద్ధం చేసిన గొప్ప స్త్రీ. ఆమె నిలబడింది కాబట్టి గద్దరన్న బతికినాడు, ప్రజలకు అందజేసినారు, మరొకసారి తెలంగాణ వచ్చిందనే విజ్ఞత కొంతమంది మాట్లాడే వాళ్ళకు ఉండాలి. కాపాడుకున్నది తన తల్లి, తన భర్తని ఒక బిడ్డలాగా. తర్వాత కాపాడుకుంది ఎవరు? మీరా కాపాడుకుంది తన బిడ్డలాగా. మేము మమ్మల్ని ట్రైనింగ్ చేయలేదే, పరిగెత్తుకొని వచ్చాడు మా అన్న. ఇది డిఫరెన్స్. మా అన్న ఆలోచన, నా తండ్రిని కాపాడుకోవాలి ఫస్ట్ అని మా నాన్న దగ్గర కుక్కిండు. నేను ఎమోషనల్, అరే మా అయ్యను కొడతావరా, చంపుతారు, నిన్ను చంపుతా అని రాళ్ళు తీసుకొని 2 కిలోమీటర్లు ఉరికిపించిన చిన్న ఆడిబిడ్డని. నన్ను చూసి ఆ దుండగులు, గన్నులున్న దుండగులు కారేసుకొని 100 కొట్టుకుంటా బయలుదేరిన 2 కిలోమీటర్లు పరిగెత్తి నంబర్ తీసుకొని వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెన్నెల అండ్ ఇప్పుడు సూర్యకిరణ్ తప్ప, వెన్నెల తప్ప చెప్పండి. నేను పరిగెత్తుకొని వెళ్ళి నంబర్ తీసుకొని వచ్చి అంతలోపల సూర్యమన్న పక్క వాళ్ళని పిలిచి, అమ్మ సూర్యమన్న బండిలు ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి గాంధీ హాస్పిటల్. అంతలోపల నేనేం చేసినా, పరిగెత్తుకొని వచ్చి బూత్కి వెళ్ళి ఫోన్ చేశా. ఎవరికి ఫోన్ చేస్తా? అల్వాల్ పోలీస్ స్టేషన్కి, సెక్రటేరియట్కి, సీఎం ఆఫీస్కి, వరవర అంకుల్కి, దళిత సంఘాలకి, ప్రెస్కి ఫోన్ చేశా. సో 5:15కి ఇన్సిడెంట్ జరిగితే ఆల్ ఇండియా రేడియోలో 6 గంటలకు న్యూస్ వచ్చేసేది, గద్దర్ మీద అటాక్ అయింది తెలవంగానే మొత్తం యావత్ ప్రపంచం, భారతదేశం అంతా ప్రజలు, తెలంగాణ ప్రజలు కలిసి 6-10 గంటల వారికి మొత్తం గాంధీ హాస్పిటల్ చుట్టేశారు. ప్రభుత్వం భయపడిపోయి బాధ్యత తీసుకొని గద్దరని ఎట్లానే కాపాడుకోలేకపోతే ఈ లోపలికి వచ్చి చంపేస్తారు ప్రజలని, గద్దరని ఇమ్మీడియట్ కాపాడుకొని నిమ్స్కి తరలించి ఆపరేషన్ చేయించి సక్సెస్ బతికించి బయటకు వచ్చారు. సో ఇక్కడ సూర్యకిరణ్ కరెక్టా, వెన్నెల కరెక్టా? సూర్యకిరణ్ రాంగా, ఎస్ సూర్యకిరణ్ ఇస్ కరెక్ట్ అన్న ఆలోచించుండు, వెనకల పోయిండు, గద్దరన్న కాపాడుకుని. నేను నా నాన్నని చంపుతారాబాయ్ దుంకి పరిగెత్తిన, ఫోన్ నంబర్లు ఇచ్చిన, అది కోఆర్డినేట్ అయింది, ప్రజలంతా ఏకమైంది, గద్దరన్న కాపాడుకున్నాం. ఇద్దరు ఆశయాలు ఒకటే కానీ దారులు వేరు. దాంట్లో తప్ప వైరుధ్యం లేదే జీవితం లేదన్నారు. వైరుధ్యం తప్ప, వైరుధ్యం ఉండాలి. కొట్లాడతాం, కలుస్తాం, విడిపోతాం, అప్పుడే జీవితం అని నేను అనుకుంటున్నాను. సో మీరు చెప్పాలి ఇప్పుడు, సూర్యమన కరెక్టా, నేను కరెక్టా, సూర్యమన తప్ప, నేను తప్ప? వైరుధ్యం ఉండదా? ఉంటుంది, తప్పకుండా ఉంది. ఏ కుటుంబమైనా ఉంటుంది, దాన్ని ఆహ్వానిస్తాం, కలుస్తాం, ఉంటాం. ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను కూడా అలా పార్టిసిపేట్ చేస్తాను. మన స్కూల్లో సెక్రటరీగా నేను, అన్నవాళ్ళు వస్తారు. సో అది అవుతుంటుంది, ఎక్కడ వైరుధ్యం లేదు. దాన్ని మనము పెద్దగా చూసి, పెద్దగా తీసి, అది కాదు హాట్ టాపిక్ టు డిస్కస్. అది కాదు ప్రజలు స్క్రాల్ చేసి అబ్బా వెన్నెలమ్మ కొట్లాడుతాం. సో అది కాదు. ఇక్కడ ఒక 3 ఏళ్ల బిడ్డని రేప్ చేసేస్తారు. దానికి కారణం ఏంటి? ఒక బిడ్డ అమ్మ ఫోన్ గుంజుకొని ఫోన్ చూడొద్దని కూరగాయలు కోస్తుంటే ఒక రాడ్ తీసుకొచ్చి, 6 ఏళ్ల బిడ్డ రాడ్ తీసుకొచ్చి తల మీద కొట్టారు. దాని గురించి చర్చించండి, దానికి కారణాలేంటి చర్చించండి. టెక్నాలజికల్ ఇన్వేషన్ గురించి చర్చించండి. కల్చరల్ దాడి, సోషల్ దాడి, ఎకనామికల్ దాడి, వాటి గురించి చర్చించండి. ఇది చర్చ గల అంశం కాదు. మీలాంటి గొప్ప జర్నలిస్టులు అడిగే క్వశ్చన్ కూడా కాదని నేను అనుకుంటున్నాను. లేదు, అడగాల్సిన అవసరం ఏముంటుందంటే, మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, కలిసి ఉండాలి, బాగుండాలని కోరుకునే వాళ్ళు, ఎక్కడో ఏదో చిన్న గ్యాప్ ఏదైనా ఉందేమో అనే వాళ్లకు మీ నుంచి సమాధానం ఇవ్వడం కోసం అడిగిన ప్రశ్న. తప్పకుండా. కాబట్టి నేను కలిసే ఉన్నాము, కలిసే ఉంటాము. చెప్పా కదా,
అన్న ఆలోచిస్తాడు, నేను కొంచెం ముందుకు ఎమోషనల్గా పోతాను, మళ్ళీ వెనక తిరిగి చూస్తాడు, మా అన్న ఏం చేస్తున్నాడు అని చూసి మళ్ళీ వెనక 2 అడుగులు వేస్తాను. ఓకే. అంతే డిఫరెన్స్. డెఫినెట్గా మీరు కలిసి ఉండాలి, బాగుండాలి, సమాజం కోసం మరింత మీరు పని చేయాలి, అన్న వారసత్వాన్ని ముందుకు కొనసాగించాలి, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. అండ్ గద్దరన్నలో మీకు బాగా ఇష్టమైన పాట మీ నోట? అబ్బో, అన్ని పాటలు గుండెని కదిలిస్తాయి. మ్మ్. ఏ పాట ఎక్కువ కాదు, ఏ పాట తక్కువ కాదు. మ్మ్. ఆయన నోట ప్రతి పాట హోలే హోలో హోలియా హోలా బలే 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 హా, అంత సున్నితమైన పాట, అంత ఆవేశం పండించే పాట ఒక మనిషి పాడుతుంటే ఎంతో గుండెల్ని కదిలిస్తాయి. సో నాకు అన్ని పాటలు ఇష్టమే, కానీ చివరిగా తను రాస్తూ పాడి ప్రజలకు అంకితం చేస్తాడు పాట. మీరు అన్నారు కదా, ఆ పాట అడిగాం, నాన్న ఈ పాట రాస్తున్నారంటే, రాయాలి బిడ్డ, ప్రజలు మర్చిపోతారు, అమాయకులు, వాళ్ళకు గుర్తు చేస్తూ ఉండాలి, వాళ్ళను ప్రతినిత్యం చైతన్యవంతం పరుస్తూ ఉండాలి. సో యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. ఈ పాట వాళ్ళ జీవిత గమ్యాన్ని చెల్లిస్తుంటుంది, ఈ పాట ప్రతినిత్యం చైతన్యవంతపరుస్తుంటుంది. ఆ పాట నేను మీకోసం ఒక బిట్టు పాడతాను. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, ఆ తుపాకులకు ఆ తుపాకులకు ఎదురు నడిచిన నా తూటనెవరు దాసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో. రైట్. సో ఈ పాట నాకు ముందుకు నడిపిస్తుంది. అట్లాగే ఎంతోమంది కళాకారులు, మేధావులు, జర్నలిస్టు, ప్రజలని కదిలించిన పాట. మనం ఏంటి, మనం ఏం చేయాలి, మన రానున్న బిడ్డల కోసం ఏం చేయాలి, ఆయన ఒక స్వర్గాన్ని భూమి మీద స్వర్గం భూమి మీద తీసుకొస్తామా? ఎస్, స్వర్గమే భూమి మీద రావచ్చు, కానీ మనిషిలో ఉన్న ఒక చిన్న గుణాన్ని పక్కన పెడితే, ఆ గుణం ఏంటంటే స్వార్థం అనే గుణాన్ని షిఫ్ట్ డెలీట్ చేస్తే అగో మీలాగా అద్భుతంగా నాలాగా నవ్వుతూనే ఉంటామనేది ఆయన కలల్ని నెరవేర్చాలని ముందుకు వచ్చాము. అందరితో పాటు నిన్నటి వారికి వెనకలనే ఉన్నాము. నేను, అన్న, అమ్మ, గద్దరన్న కుటుంబ సభ్యులు, గద్దరన్న కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు, పని చేసుకుంటున్నాం. మీతో పాటు ఎవరు గదర్కా బేటియే బేటా అని చెప్పుకుంటారా? దందా కర్రే క్యా, దగా కర్రే క్యా అంటే మీరు వారసులు గారా? మిమ్మల్ని తొక్కి బెదిరించి చేస్తేనే వారసులా? నో, దట్ ఈస్ రాంగ్. మేము మీ వెనకల ఉన్నాము, మీతో పాటే ఉన్నాము, మీతో పాటే మీ వెనకాల మీ కోరస్ మీ అడిగే, నిన్న గద్దరన్న కోరస్గా ఎట్లున్నామో ఈరోజు సారథి చైర్పర్సన్గా అయినా సరే నేను కోరస్ ఇచ్చుకుంటూనే వస్తున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. సాంస్కృతిక సారథి చైర్మన్గానే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని, గద్దరన్న వారసత్వాన్ని, స్ఫూర్తిని మీరు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్.